సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. ఫిబ్రవరి నెల 11వ తారీఖు లగాయితూ ఫిబ్రవరి 17వ తారీఖు వరకు ఉన్నటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతులు గమనిద్దాం. ముఖ్యంగా ఈ వారం లగాయితూ పరమ పవిత్రమైనటువంటి మాఘమాసం ప్రారంభం కాబోతూ ఉన్నది. కాబట్టి ఈ మాఘమాసంలో ఏ విధమైనటువంటి నియమాల్ని ఆచరించాలి అనేటువంటి విషయాన్ని మరొక వీడియోలో మనం త్వరలో తెలుసుకుందాం. అయితే గురుగ్రహం మేషరాశి యందు, అలాగే కన్యారాశి యందు కేతువు, మకర రాశి యందు శుక్ర బుధ కుజ గ్రహాలు, అలాగే ఈ 13వ తారీఖున రవి సంక్రమణం కుంభరాశిలోకి ఉంటుంది. కాబట్టి ఈ కుంభమందు రవిశనుల యొక్క సంచారము, మీనరాశి యందు రాహుగ్రహం, ఇలా గ్రహస్థితి ఉండగా చంద్రుడు కుంభ, మీన, మేషరాశులు ఎందు సంచారం చేస్తూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. అందులో భాగంగా మొదటిది మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ముఖ్యంగా లాభస్థానమందు శనేశ్వరుడు, లాభస్థానమందు రవిగ్రహం, చంద్రుని యొక్క లాభస్థాన సంచారంతో ఈ వారం ప్రారంభమవుతోంది. కాబట్టి ఇలా లాభస్థానంలో ఎక్కువ గ్రహాలు ఉండడం, అందున నైసర్గిక పాపగ్రహాలుగా పేరు పొందినటువంటి గ్రహాలు అత్యధికంగా ఉండడం అనేటువంటిది లాభదాయకంగా చెప్పవచ్చు. అయితే ఇది దేనికి కలిసి వస్తుంది అంటే ఆర్థిక పరమైనటువంటి అంశాలలో పురోగతికి ఈ గ్రహస్థితి కలిసి వస్తుంది. అలాగే రుణబాధల నుండి బయటపడడానికి, ఆకస్మిక ధన ప్రాప్తికి, అనగా ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ అనుకోకుండా కొంత ధనం అధికంగా రావడం, ఉద్యోగంలో ఏదైనా శాలరీ పెరగడం కానీ, లేదా వ్యాపార పరంగా అధికమైనటువంటి లాభాలు రావడానికి కానీ ఈ వారంలో ప్రత్యేకించి మేషరాశి వారికి అవకాశం ఉంటుంది. జన్మగురుని యొక్క స్థితి, వ్యయ రాహు యొక్క స్థితి, అలాగే దశమ కేంద్రమందు స్థితిని పొంది ఉన్నటువంటి శుక్ర బుధ కుజగ్రహాల యొక్క స్థితిగతుల వల్ల కొంత శరీరం అలసిపోయేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. అనగా కుటుంబ పరంగా కొంత ఎక్కువ ఇబ్బంది పడుతూ ఉంటారు. అటు మాట పట్టింపుల విషయంలో కానివ్వండి, లేదా కుటుంబ సభ్యులతో ఉండేటువంటి సఖ్యతకి సంబంధించినటువంటి విషయాల్లో కానివ్వండి, కొంత ఇబ్బందులు తలెత్తడానికి, తద్వారా కొంత మానసికమైనటువంటి ప్రశాంతత లోపించడానికి కూడా ఈ వారం ప్రత్యేకించే అవకాశం ఉంటుంది. అంతేకాక ఈ వారంలో సోమవారం మధ్యాహ్నం వరకు ఉండేటువంటి పరిస్థితులు కొంత అనుకూలంగా ఉన్నప్పటికీ సోమవారం మధ్యాహ్నం లగాయితూ బుధవారం ఉదయం వరకు ఉండేటువంటి గ్రహగతులు ఏవైతే ఉన్నాయో అవి కొంత శారీరకమైనటువంటి శ్రమని కలిగించబోతూ ఉన్నాయి. దూరత్ర ప్రయాణాలు కానీ, కొంత అధికంగా శ్రమ చేయవలసినటువంటి పరిస్థితులు కానీ, కాలాన్ని అతిక్రమించి భోజనం చేసేటువంటి పరిస్థితులకు కానీ ఇటువంటి వాటికి గ్రహస్థితి కారణమవుతుంది. ఆ పరంగా కొంత జాగ్రత్తలు తీసుకుంటూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. అలాగే ఈ వారంలో ప్రత్యేకించి ఖర్చులు కూడా కొంత అధికంగానే కనబడుతూ ఉన్నాయి. తీర్థయాత్రాది విషయాలు కానివ్వండి, విహారయాత్రలకు కానీ, స్నేహితులతో కాలాన్ని గడపడానికి కానీ అవకాశం ఉంటుంది. ఉద్యోగస్తులకి ఈ వారం కొంత కలిసి వస్తుంది. ఉద్యోగంలో ఉండేటువంటి ఇబ్బందులు తగ్గుముఖం పట్టడానికి, ఉద్యోగపూర్వకంగా ఎదుగుదలని సూచిస్తూ ఉన్నది ఈ గ్రహస్థితి. వ్యాపార పరంగా లాభానికి ఈ గ్రహస్థితి కారణమవుతూ ఉంటుంది. విద్యార్థులకి మరీ ముఖ్యంగా విదేశీయానము, విదేశీ విద్య లేదా విదేశాలలో చదువుకునేటువంటి వారికి మాత్రం ఇది కలిసి వస్తుంది. అలాగే స్వదేశంలో చదువుకుంటూ ఉన్నటువంటి వారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్, పోటీ పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించడానికి అవకాశం ఉంటుంది. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మానసిక ప్రశాంతతని కలగజేసినప్పటికీ ఆరోగ్యపరమైనటువంటి చిన్నపాటి చికాకులకి కారణమవుతూ ఉంటుంది. మరీ ముఖ్యంగా ఈ కారానికి సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో మిరపకాయలు కానీ, ఎండుమిర్చి వల్ల కానీ, వీటి వల్ల కొంత ఇబ్బంది పడడానికి అవకాశం ఉంటుంది. మేషరాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించడానికై శ్రీ గురు దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. దత్త దర్శనం లేదా దత్తాత్రేయ స్వామి వారి యొక్క సిద్ధమంగళ స్తోత్రాన్ని కనుక పఠించినట్టయితే ఈ వారం మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 9, అదృష్ట వర్ణము ఎరుపు. తదుపరి వృషభ రాశి.